లాస్ట్ షాట్లో చెప్పాను కదండి, చిక్బల్లాపూర్ వెళ్తున్నాం అనేసి ఆదియోగి స్టాచ్యూ చూడడానికి. సో ఇక్కడ దారిలో వెళ్తూ ఉండగా అయితే గ్రేప్స్ తోటలు చూడండి ఎలా ఉన్నాయో, చాలా దట్టంగా ఎంత బాగా పెరిగాయి అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ కొంచెంసేపు స్టాప్ చేసి ఇక్కడే చూస్తూ ఉన్నామన్నమాట. ఇవి అయితే ప్లాస్టిక్ గ్రేప్స్ లాగా ఉన్నాయి ఒక్కొక్కటి, ఎంత బాగున్నాయి తెలుసా. దగ్గర నుండి చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ అయ్యాను అనమాట. అండ్ ఇక్కడైతే మనం ఈ చిక్బల్లాపూర్ సైడ్లో మనం చూసుకుంటే చాలా రోజెస్, బంతిపూలు, చేమంతి అవి ఎక్కువ చూస్తున్నాము. ఇక్కడ నాకు క్యాబేజ్, కాలీఫ్లవర్ సరిగ్గా తెలియదండి. మీకు తెలిసే ఎలా డిఫరెన్షియేట్ చేయాలో ఆ చెట్లు, నాకైతే కన్ఫ్యూషన్ దీంట్లోనే. ఇది ఎంట్రన్స్ అనమాట ఆదియోగి స్టాచ్యూకి. సో మేము వెళ్ళిన టైంలో అయితే చాలా ఎండలు ఉన్నాయి, భయంకరమైన ఎండలు. ఇక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తున్నారు చిక్బల్లాపూర్లో ఆదియోగి స్టాచ్యూ దగ్గర. కోయంబత్తూర్ లాగా లేదు ప్రెసెంట్.